ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు. మొదటగా 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తొలి దశ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకేపూడి గాంధీ పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపకుండా ఆలస్యం చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులోనూ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డిసెంబర్ 18వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలో స్పీకర్ ఇవాళ 5గురు, రేపు 3 ఎమ్మెల్యేలు తీర్పు వెలువరించేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో 2 ఎమ్మెల్యేల విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పందించలేదు. మరి ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.